హలో ఎవ్రీవన్. హైదరాబాద్లో మేముండే ఏరియాలో ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుందండి. కూరగాయల సంత అయితే పెడతారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బాగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి. పెద్ద పెద్ద వర్షాలు టీవీలో అలా చూపించినట్టు బీభత్సంగా అయితే లేదు మా ఏరియాలో అయితే. నార్మల్గా అయితే పడుతున్నాయండి. ఏదో ఒక టైంలో అయితే పడుతున్నాయి. మోస్ట్లీ ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా పడుతున్నాయండి వర్షాలు అయితే. మాకు సంత కూడా ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. కూరగాయలు అవి తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా బుధవారం రోజు ఆ వర్షం అంతా తగ్గిపోయాక అప్పుడు వెళ్ళైతే తెచ్చుకున్నామండి కూరగాయలు. అప్పుడే నాకు వాక్కాయలు అయితే కనిపించాయండి సంతలో. ఇప్పుడు సీజన్ అయితే కదా, వాక్కాయల సీజన్ కదా, మనకి సంవత్సరానికి ఒకసారే దొరుకుతాయి కదా వాక్కాయలు. ఇంకా నేను కూడా ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి పచ్చడి పెడదామనేసి. నేను తీసుకున్న కాయలు అయితే తెల్లగా కనిపిస్తున్నాయి. కానీ మామూలుగా అయితే వాక్కాయలు రెడ్ కలర్లో అలా ఉంటాయి కదా, కానీ నేను తీసుకున్నవి ఈ కలర్లో ఉన్నాయి. అలా అని ఇవేం లేతవి కాదండి, ముదురుకాయలే, ముదురుగానే ఉన్నాయి కాయలు అయితే. ఇంకా తీసుకొచ్చేసి ఇంట్లో కడిగేసి ఆరపెట్టుకొని తర్వాత ముక్కలు కోసి దాంట్లో ఉన్న గింజలు అవన్నీ తీసేసి అయితే కుమ్మల్లో ఒకసారి ముక్కలన్నీ ఆరపెట్టుకున్నానండి. ఇంత వర్షంలో కూడా వాళ్ళైతే కూరగాయలు అయితే అమ్ముకుంటున్నారండి. అసలు గొడుగులు అవి పెట్టుకొని, గొడుగు పెట్టుకొని అలా అయితే అమ్ముకుంటున్నారు. అలా అనేసి ఏదో ఒక రేటుకి ఇచ్చేసి వెళ్ళిపోదామా అంటే అలా కూడా ఏం లేదండి. వాళ్ళు మామూలు రేట్లే చెప్తున్నారు, తగ్గించి అయితే చెప్పట్లేదు. అసలు హైదరాబాద్లో మేము ఉండే ఏరియాలో మాత్రం కూరగాయల రేట్లు అయితే ఫుల్గా ఉన్నాయండి. మీ ఏరియాలో కూడా ఇలానే రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మాకైతే ఫుల్ రేట్లు అయితే ఉన్నాయండి. ఇంకా ముక్కలన్నీ కూడా ఆరిపోయాక నేనైతే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, మెంతుపిండి, కారం అవన్నీ వేసి అయితే కలుపుకున్నానండి. కలుపుకున్నాక తర్వాత మళ్ళీ వేరుశనగ నూనె అయితే వేసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోలేదు, వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను, పల్లి ఆయిల్. అది వేసుకొని కూడా కలుపుకున్నానండి. మామూలుగా కలుపుకున్నాక ఇంకా దాన్ని అయితే ఒక ఎయిర్ టైట్ సీసాలో అయితే ఒక సీసాలో అయితే పెట్టుకుంటున్నాను. ప్లాస్టిక్స్ దాంట్లో పెడితే ఏంటంటే ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది కదా ఈ మధ్య. ప్లాస్టిక్ కూడా హెల్త్కి మంచిది కాదు అనేసి అయితే చెప్తున్నారు. అందుకే నేను సీసాలో పెట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లి కూడా వేసానండి. వాక్కాయ కారం అయితే ఇంక పెట్టేశానండి నేనైతే. కొన్ని ఏరియాలో ఈ వాక్కాయని కరోండా అని కూడా అంటారంట. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.